అన్న పరామర్శించడానికి వెళ్ళావా ఫంక్షన్కి వెళ్ళావా? ఏంటన్నా నవ్వు? తను చనిపోయిన తర్వాత తన బాడీ మీద 3 రంగుల జెండా ఉండాలనే సంకల్పంతో దేశం కోసం ప్రాణాలు అర్పించాడన్న. అలాంటి జవాన్ ఇంటికి వెళ్ళి ముసి నవ్వులు నవ్వుతావా? నిన్ను మూతి మీద గుద్దినా తప్పలేదన్న. ఏం చేయమంటావురా? అధికారం దూరం అయినా నా ముఖంలో చిరునవ్వు దూరం అవ్వట్లేదు. ఆ స్మైల్ వల్లే మన పార్టీ సంకనాకపోయిందన్న. అన్న నవ్వుతున్నాడు అంటున్నారు కానీ అసలు ఎందుకు నవ్వుతున్నాడో తెలుసారా మీకు? సైకో. ఊకో ఇట్లా మనలో మన మాట. అక్కడ ఒక తల్లి తండ్రి బిడ్డను పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళిన నేను ఎలాంటి వాడిని? తల్లిని ఇంట్లో నుంచి గెంటేసి ఏడిపించిన వాడివి కదా. అలాంటి వాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడం అనేది ఎంత కామెడీగా ఉంటుందిరా. అది తలుసుకుంటే నాకు నవ్వు వస్తూ ఉంది. అది మీకు అర్థం కావట్లేదు అన్న. నీకు ఎక్కడ నవ్వాలో ఎక్కడ నెగ్గాలో తెలియదు అన్న. అందుకే నువ్వు 11కు తగ్గావు.